ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కేసులో స్పీకర్ విచారణ ముగిసింది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్ 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. దానం కడియం కేసులో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కేసులో స్పీకర్ విచారణ ముగిసింది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్ 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. దానం కడియం కేసులో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కేసులో స్పీకర్ విచారణ ముగిసింది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్ 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. దానం కడియం కేసులో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవీన్. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కేసులో స్పీకర్ విచారణ ముగిసింది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్ 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. దానం కడియం కేసులో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవీన్. ఎమ్మెల్యేల అర్హత పిటిషన్ పై విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇవ్వగా తాజాగా కడియం ప్రియర్కి సంబంధించినటువంటి పిటిషన్ పై వాదనలు ముగిశాయి. తీర్పును అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రిజర్వ్ చేశారు. ఇక ఈ రోజు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై విచారణ జరిగింది. దానం తరపు అడ్వకేట్ తో పాటు అదేవిధంగా బీజేపీ ఎల్పీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి, అదేవిధంగా దానంపై ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తరపు అడ్వకేట్ హాజరయ్యారు. ప్రధానంగా దానం నాగేందర్ పై అదేవిధంగా కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఇప్పటికే పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి 8 మంది వారు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లు స్పీకర్ ప్రకటించారు. వారు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా ఎట్లాంటి ఆధారాలు లేవంటూ స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరో 2 ఎమ్మెల్యేలకు సంబంధించి ఎట్లాంటి తీర్పును స్పీకర్ ప్రకటించబోతున్నారనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో స్పీకర్ ఈ 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే కడియం శ్రీహరి సంబంధించినటువంటి వాదనలను పూర్తి చేసి తీర్పును రిజర్వ్ లో పెట్టారు. ఇక దానం నాగేందర్ సంబంధించినటువంటి వాదనలు ఈ రోజు అడ్వకేట్ల ద్వారా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విన్నారు. దీంతో దానం నాగేందర్ తీర్పుపై కూడా ఉత్కంఠ నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. దానం నాగేందర్ తీర్పును కూడా స్పీకర్ రిజర్వ్ లో పెట్టారు. ఎప్పుడైనా ఈ 2 ఎమ్మెల్యేలకు సంబంధించి వారు పార్టీ మారారా లేదా అనే దానిపైన స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం కనపడుతుంది. మరోవైపు 2 ఎమ్మెల్యేలకు సంబంధించి ఒకవైపు కడియం శ్రీహరి, మరోవైపు దానం నాగేందర్ సైతం అఫిడవిట్ ఇచ్చారు. దానం నాగేందర్ అఫిడవిట్ లో ప్రధానంగా తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేయలేదంటూ పేర్కొన్నారు. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ సమావేశానికి వ్యక్తిగతంగా వెళ్లానంటూ దానం నాగేందర్ స్పష్టత ఇచ్చిన పరిస్థితి కనపడింది. ఇక కడియం శ్రీహరి కూడా తన అఫిడవిట్ సమర్పించారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటూ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ 2 ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. 8 మంది ఎమ్మెల్యేల విషయంలో తీసుకున్న మాదిరిగానే స్పీకర్ తన నిర్ణయాన్ని వెలువరిస్తారా, లేకపోతే ఏమైనా ఇందులో ఈ 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన నిర్ణయాల్లో ఏమైనా
అంటే ఏమైనా ప్రధానమైన అంటే ఆసక్తి నెలకొనే విధంగా స్పీకర్ తీర్పు ఉంటుందా అనేది కూడా రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరుగుతున్న పరిస్థితి మనకు కనబడుతోంది. ప్రస్తుతానికైతే మొత్తంగా 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. కాబట్టి ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన నిర్ణయాన్ని స్పీకర్ ఎప్పుడు వెలువరిస్తారో చూడాల్సి ఉంది. గతంలో సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. దానికి సంబంధించి బీజేపీ ఎల్పీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి ఇంప్లీడ్ అయ్యారు. దాదాపు దీర్ఘకాలం పాటు వాదనమైనటువంటి సుప్రీంకోర్టు చివరిగా తుది తీర్పు ఇస్తూ 3 నెలల్లోగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి, ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ మేరకే గడ్డం ప్రసాద్ కుమార్ వరుసగా ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి వరుసగా విచారణ చేస్తూ వస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ పూర్తి చేసిన స్పీకర్ ఇంకా 2 ఎమ్మెల్యేల విషయంలో తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సవిన్.